Hello guys, welcome back to our YouTube live session. So ఇవాళ టాప్ 10 రెడ్ టీమ్ పార్ట్ క్వశ్చన్స్ లో సెకండ్ పార్ట్ కి వెళ్తాం. లాస్ట్ వీడియోలో మనం విండోస్ క్రెడెన్షియల్స్ దాకా కవర్ చేసాం, పవర్ షెల్ స్క్రిప్టింగ్ దాకా కవర్ చేసాం. సో ఇవాళ పార్ట్ 2 వీడియోని ఓపెన్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో ఏ ఫుల్ గైడ్ ఫర్ రెడ్ టీమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 2. సో మనం పార్ట్ 2 కి రెడీ అయిపోతాం. లెట్స్ డైవ్ ఇంటూ పార్ట్ 2. సో నిన్న మనం లాస్ట్ వీడియోలో క్రెడెన్షియల్స్ దాకా సపోర్ట్ చేసాం. సో ఇప్పటి నుంచి సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ విండోస్ ఇంటర్వెల్స్. సో విండోస్ ఇంటర్వెల్స్ లోపల చూద్దాం. సో క్వశ్చన్ 1 స్టార్ట్ చేసినట్లయితే why is understanding Windows interval crucial for the red team operations? సో విండోస్ ఇంటర్వెల్స్ అనేవి అర్థం చేసుకోవాలి. వై, ఎందుకు రెడ్ టీమ్ ఆపరేషన్స్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది మన యొక్క క్వశ్చన్ అనమాట. సో ఇట్ అలౌస్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ వల్నరబిలిటీస్, వీక్నెసెస్, పొటెన్షియల్ అటాక్స్, వెక్టార్స్ విత్ ఇన్ ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నీ యొక్క విండోస్ గురించి తెలిసినట్లయితే ఆ విండోస్ లోపల నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, వల్నరబిలిటీస్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇంకా ఎలా నీ లోపలికి పెనట్రేట్ అవుతారు, నీది ఏ పోర్ట్ ఓపెన్లో ఉంది. సో ఇలాంటివన్నీ మనం క్లారిటీగా చూసుకోవచ్చు అనమాట. సో వాటి గురించి తెలియాలి అంటే మనకు ఖచ్చితంగా విండోస్ ఫైల్ సిస్టమ్ గురించి తెలియాలి. సో లెట్స్ డూ ఇట్ ఫర్ సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద విండోస్ ఇంటర్వెల్స్ and why are they important for the cyber security professionals? సో విండోస్ ఇంటర్వెల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, అవి మళ్ళీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి దేనివల్ల ఉపయోగపడుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. సో విండోస్ ఇంటర్వెల్స్ రిఫర్స్ టు ది ఇన్నర్ వర్కింగ్స్ ఆఫ్ ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఆర్కిటెక్చర్, kernel components, system services, and data structures. Understanding Windows interval is crucial for cyber security professionals to analyze and defend against advanced threats targeting to the Windows platform. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విండోస్ ఇంటర్ఫైల్స్ అనేవి విండోస్ ఫైల్ సిస్టమ్ లోపల అంటే రెగ్ ఎడిట్, మనం నిన్న మీకు చూపించిన లాస్ట్ వీడియోలో మనం చూసినట్లయితే సో ఈ యొక్క రెగ్ ఎడిట్ గురించి రెజిస్ట్రీ, దీన్ని షార్ట్ కట్ లో రెగ్ ఎడిట్ అంటారు, రెజ్ ఎడిట్ అంటారు, ఇట్స్ అప్ టు యువర్ ప్రొనౌన్సియేషన్. సో ఈ రెజిస్ట్రీలో మనం ఏదైనా మోడిఫికేషన్స్ చేసినా లేకపోతే ఇంకేం చేసినా సో ఇట్ విల్ చేంజ్ అవర్ ఎంటైర్ ఓఎస్ అనమాట. మన యొక్క ఓఎస్ మొత్తం ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క సిస్టమ్స్, ఫైల్ సిస్టమ్స్ గురించి మనకి తెలిసినట్లయితే ఆర్కిటెక్చర్, సో మీరు చూసారు కదా, సో ఇక్కడ మనం ఏదైనా క్లిక్ చేసామంటే దీని లోపల ఒకటి ఉంది, దీని లోపల ఇంకో వేకప్ ఉంది. దిస్ ఇస్ అ బైనరీ లాంగ్వేజ్, డేటా ఆల్రెడీ సెట్ అయింది కొన్నిటికి. సో దీస్ ఆర్ ది విండోస్ ఫైల్ ఆర్కిటెక్చర్. మనకి ఇలా ఆర్కిటెక్చర్ గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఏ ఫైల్లో ఏముంటుంది అండ్ సెక్యూరిటీ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, సిస్టమ్ ఏంటి, సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. పాలసీస్ని చూసుకోవచ్చు, పాలసీస్లో హార్డ్వేర్స్లో వాల్యూ సెట్ చేసుకోలేదు, వాల్యూ సెట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అవర్ ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్స్ అండ్ అవర్ డెసిషన్స్ వెదర్ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ మోర్ సెక్యూరిటీ. ఎంత సెక్యూర్గా మనం చేసుకోగలిగితే అంత సెక్యూర్గా మనం మన యొక్క సిస్టమ్ అనేది రిజిస్ట్రీ ద్వారా మార్చుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ అండర్స్టాండింగ్ విండోస్ ఇంటర్వల్ ఈస్ క్రూషియల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ టు అనలైజ్ అండ్ డిఫెండ్ అగైన్స్ట్ అడ్వాన్స్ థ్రెట్స్ అండ్ విండోస్ ప్లాట్ఫామ్స్. సో మనకి రిజిస్టర్డ్ గురించి తెలియడం వల్ల సో ఇక్కడ డేటా వాల్యూ సెట్ చేసుకోలేదు. సో బై డిఫాల్ట్ ఇది నల్లు ఉంది. సో ఎవరైనా సరే దీని ఎప్పుడైనా వర్నబిలిటీస్ మెసేజ్ కానీ లేదా సారీ లేకపోతే ఓపెన్ విపిఎస్ కానీ ఇలాంటి ఒక టూల్స్ ద్వారా మన యొక్క ఐపీ అడ్రస్ని కానీ లేకపోతే మన యొక్క మ్యాక్ ఐడిని కానీ లేకపోతే మన యొక్క నెట్వర్క్ని కానీ సెర్చ్ చేసినప్పుడు మన సిస్టమ్ డీటెయిల్స్ కనుక వాళ్ళకి వెళ్తే సో వాళ్ళు మన సిస్టమ్ని ఎలా పెనట్రేట్ అవ్వడానికి చూస్తారో, పాత్ని ఎలా కనిపెట్టడం, ఇవన్నీ చాలా క్రిటికల్ కాన్ఫిడెన్షియాలిటీస్. ఫైల్ని ఎలా చేసుకోవాలి అనే దాని అప్ టు యువర్ డెసిషన్ అనమాట. సో మీరు పాత్ ఎలా కనుక్కుంటారు, సో దానికి ఇంకో టూల్స్ ఉంటాయి అండ్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ ఇన్ విండోస్. సో యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ అంటే ఏంటి అని చెప్పి విండోస్ లోపల మన యొక్క థర్డ్ క్వశ్చన్ అనమాట. యూజర్ మోడ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఎగ్జిక్యూషన్ environment where applications runs with limited access to system resources
while kernel mode is privileged execution environment where the operating system stores components, executes with full access to hardware and system resources. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే యూజర్ అండ్ సూపర్ యూజర్ లాగా నార్మల్ యూజర్ అడ్మిన్ లాగా విండోస్లో వచ్చేటప్పటికి యూజర్ అండ్ కర్నల్ అనమాట. యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. యూజర్ మోడ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, యాక్సెస్ చేయలేడు ప్రతిదాన్ని. వెరాజ్ కర్నల్ మోడ్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాట్ టూల్స్ ఆర్ కామన్లీ యూస్డ్ ఫర్ విండోస్ ఇంటర్నల్స్ అనాలిసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్. సో ఏమేమి టూల్స్ విండోస్ని అటాక్ చేయడానికి ఆర్ వల్నరబిలిటీ అసెస్మెంట్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో టూల్స్ లైక్ ప్రాసెస్ ఎక్స్ప్లోరర్, ప్రాసెస్ మానిటర్, WinDBG and Sentinel's suites. Sysinternal suites are commonly used for Windows internals analysis and troubleshooting tasks. So Windows Process Explorer anta. Let's see this Process Explorer and Process Monitor, WinDBG and Sysinternals. Sysinternals is very good, I think so. Let's see. So let's see sudo apt install sysinternals. So kali, let's try. సో మనం ఎప్పుడైతే ఇలా రికార్డ్ చేస్తామో అప్పుడు విండోస్ ఎక్స్ప్లోరర్ మాత్రం ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సీ హౌ టు రీలోడ్ ద సెషన్. సో మై ప్రాక్సీ ఇస్ నాట్ వర్కింగ్ గైస్. I think we have on the Firebase Foxy proxy off on the so disable చేయాలి. Now I think it's all work. So Microsoft all the sysinternals అనేది. సో ఇది మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ వాళ్ళు రిజిస్టర్ sysinternals. సో దీని ద్వారా వెబ్సైట్ క్రియేటెడ్ 1996. దిస్ లైవ్ sysinternal చూసుకోవచ్చు అనమాట. టూల్ డైరెక్టరీ ఫ్రమ్ ద వెబ్ వితౌట్ మాన్యువల్లీ డౌన్లోడింగ్ దమ్. సో ఇది ఉంటుంది. న్యూ వర్షన్ వచ్చేసి RDC Man VTZ 3.0, అది అప్డేటెడ్ వర్షన్. సో దీనికోసం ఇది డెస్క్టాప్ సెషన్ ఇంప్లిమెంటెడ్ ఫర్ Windows 11 టర్మినల్ సర్వర్స్ క్లయింట్ ఫీచర్స్ అండ్ యాడ్ ఎ సిరీస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ లైక్ సీమ్లెస్ సెషన్ resigning keyboard navigation, IPv6 support and modern cryptography. సో సిస్టమ్ ఇంటర్నల్స్ అనేది ఆల్రెడీ ప్రీ-బిల్ట్ ఇన్స్టాలేషన్లో ఉంటుందంట అండ్ సిరీస్ ఆఫ్ పాలసీస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ విత్ దీస్ థింగ్స్ అండ్ దీనివల్ల CMD ఆర్ టర్మినల్ సెక్యూరిటీ అనేది కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వరకు ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ డైవ్ ఇంటూ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ విండోస్ రిజిస్ట్రీ ఇన్ విండోస్ ఇంటర్వెల్. సో మనం చూసాం కదా, విండోస్ రిజిస్ట్రీ సెంట్రలైజ్డ్ డేటాబేస్ దట్ స్టోర్స్ configuration settings and options for the Windows operating system and installed applications. It plays a crucial role in system configuration, system installation and system performance. So registry అనేది చాలా పెద్ద ఫైల్ ఆర్కిటెక్చర్ విండోస్లో. సో మీరు కనుక registry గురించి కనుక ఖచ్చితంగా తెలుసుకొని ఉంటే it will be very wonderful and it will be very very easy to do whatever the operations you need. ఆర్ మీకు ఏం కావాలంటే రెడ్ టీమ్కి కావాల్సిన ఫైల్ ఆర్కిటెక్చర్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీల్ డైవ్ ఇంటూ ఆర్ DNS సర్వర్. సో లెట్స్ సీ ఎప్పటిదాకా మనది ఉందో చూద్దాం. సో మనం DNS సర్వర్ 7th ఉన్నాం. సో లెట్స్ గో ఫర్ 7th. సో వాట్ ఆర్ కామన్ DNS సర్వర్స్ మిస్కాన్ఫిగరేషన్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ బై ది అటాకర్స్. సో కామన్ ఏంటివి మిస్కాన్ఫిగరేషన్స్, ఏమేమి ఉన్నాయి, అవి ఎలా చేస్తున్నాయి, అటాకర్స్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి మనం క్లారిటీగా చెప్తున్నాం అనమాట. మిస్కాన్ఫిగర్డ్ DNS సర్వర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ DNS స్పూఫింగ్, క్యాచే పాయిజనింగ్ అండ్ యాంప్లిఫికేషన్ అటాక్స్. సో యాంప్లిఫికేషన్ అటాక్స్ వచ్చేసేటప్పటికి ఒక సెట్ ఆఫ్ పేలోడ్స్ ద్వారా మన యొక్క బ్యాక్డోర్ అనేది ఓపెన్ అయ్యి ఆ యొక్క యాంప్లిఫికేషన్స్ నుండి మనం ఎంటర్ అవుతాం అనమాట. సో విత్ దిస్ DNS సర్వర్ మనకి DNS సర్వర్ ఖచ్చితంగా తెలియాలి, ప్రొవైడర్ ఎవరు అండ్ దిర్ ఇస్ అ వే ఇన్ అవ్వడానికి. సో దీస్ ఆర్ ది టెక్నిక్స్. అండ్ డొమైన్ నేమ్ సిస్టమ్, వాట్ ఈస్ DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ why it is important for network communication. So naming DNS is an hierarchical decentralized naming system that translates human readable domain names to IP addresses, allowing capture to locate resources of a network using domain names.
సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం డిఎన్ఎస్ గురించి. లైక్ గూగుల్ డిఎన్ఎస్ వచ్చి 8.8.8. సో whenever you try to click www.google search or google.com, మన సిస్టమ్ బై డిఫాల్ట్గా 8.8.8.8కి రీడైరెక్ట్ అయ్యింది. బికాస్ డొమైన్ నేమ్ సిస్టమ్ కదా, ఈ డొమైన్ నేమ్ ఈ డొమైన్ ఐపీకి కనెక్ట్ అయి ఉంటుంది. సో when we click on www.google.com, it directly redirects to 8.8.8.8. సో డిఎన్ఎస్ అలా వర్క్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఎస్ రిజల్యూషన్. ఒక డిఎన్ఎస్ రిజల్యూషన్ గురించి చెప్పండి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తాము ఏంటి అనేది మొత్తం క్వైరీ అడుగుతుంది. సో డిఎన్ఎస్ రిజల్ట్ ఇన్వాల్వ్స్ querying DNS servers to translate domain names into IP address. The process typically includes recursive and iterative queries until a matching IP address is found or an error occurred. సో ఏం జరుగుతుంది అంటే ఒక సెట్ ఆఫ్ డేటాబేస్ ఉంటుంది. వీ కెన్ టేక్ అ లిస్ట్ ఉంటుంది. సో 2 టేబుల్స్ తీసుకుందాం అనుకుందాం. ఒక టేబుల్స్లో డిఎన్ఎస్ నెంబర్ ఉంటుంది, దాని ఐడి ఉంటుంది. ఇటు పక్క డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది, దాని ఐడి ఉంటుంది. సో రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా ఒక కామన్ వేరియబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కామన్ వేరియబుల్ని ఇది సో ఏం చేస్తుందంటే కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకున్నాక it occurs అనమాట, and it results. So it recurs and irritates queries until some message identification. So it is worked as, సో ఆ ఎర్రర్ మెసేజ్ వచ్చేదాకా లేదా కానీ ఐపీ అడ్రస్ ఫౌండ్ అయ్యేదాకా కానీ జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ డిఎన్ఎస్ రికార్డ్స్ అండ్ వాట్ పర్పస్ డూ దే సర్వ్. సో కామన్ డిఎన్ఎస్ రికార్డ్స్ ఇంక్లూడెడ్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి చేస్తుంది. అండ్ రికార్డ్స్ ఐపీ ఫర్ అడ్రసింగ్ AEEE mapping records addresses, and it will do so CNAME records ఉంటుంది, canonical name analyzing, MAX records, mail exchanges, and NS records, name server delegations. So there are so many things. I prefer one to read once. సో ఖచ్చితంగా మీరు వీటి గురించి తెలుసుకోవాలి. సో 4A రికార్డ్స్ వచ్చేసేటప్పటికి IPv6 అవుతుంది కాబట్టి సో లెట్స్ డూ. And how can DNS misconfiguration lead to? So how can a DNS server misconfiguration lead to security vulnerabilities? So DNS server misconfigurations such as incorrect zone settings, outdated software versions, or insecure DNSSEC configuration. So DNS security configurations led to DNS cache programming and spoofing and other security vulnerabilities. So DNS server misconfigurations such as incorrect zone settings, outdated software versions, or insecure DNS secure connections. So zone setting aina separate undali. Like there are some zones, ఆ zones లోపల నుంచి వెళ్తా ఉంటాయి. లైక్ P404 అని చూస్తారు. ఇంకా చాలా టైప్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్కి జోన్స్ ఉంటాయి. ఆ జోన్ ద్వారా మన ప్రోటోకాల్ ద్వారా వెళ్తూ ఉంటాయి. సో నెట్వర్క్ అనేది. సో అలాగే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ అయి ఉండొచ్చు, డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్స్ ఉండొచ్చు, డిఎన్ఎస్ఏ లాగింగ్ ఉంటుంది. సో అండ్ ఆ లాగింగ్కి మనం కనెక్ట్ చేయకపోయినా సరే ఇట్ విల్ షో. సో దిస్ ఈస్ అబౌట్ డిఎన్ఎస్. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు నో అబౌట్ దీస్ కాన్సెప్ట్స్ ఇఫ్ యూ వాంట్ టు గో టీమ్ ఇన్ టీమ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విండోస్ ఏపీఐ అప్లికేషన్ ప్రెజెంటేషన్ ఇంటర్ఫేస్. So what is API? So application programming interface. Let's open our PPT. We'll dive into our Windows API application programming interface. So ఈ programming interface నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. So there are a lot of things we can do. So understanding Windows API allows for the development of custom tools and exploits to manipulate system behavior. సో మనకి విండోస్ ఏపీఐ గురించి తెలిసినట్లయితే టూల్స్ని అప్డేట్ చేయొచ్చు అండ్ టూల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అండ్ సిస్టమ్ని కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు ఇంటూ ఆర్ వెబ్ బిహేవియర్స్. అండ్ దాని తర్వాత వాట్ ఈస్ ద విండోస్ ఏపీఐ? What is the Windows API and how it is used in software development? And what is the Windows system application interface, which rather
So this Windows application programming interface is a set of functions in the data structure provided by Windows operating system used by application. సో ఈ అప్లికేషన్ అంతా రిజిస్ట్రీలో ఉంటుంది అని చెప్పా కదా, మనం నేర్చుకుంటున్నాం కదా. సో దిస్ రిజిస్ట్రీ కంటైన్స్ దిస్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఆల్సో ఇట్ సెల్ఫ్. అండ్ వైల్ యూజింగ్ దిస్ CNET అండ్ దీస్ కమ్స్. సో మన లాస్ట్ నైట్ మాట్లాడుకున్నాం కదా. సో సి అండ్ C++కి డిఫరెన్స్ ఏంటంటే సి ఏమో పర్పెండిక్యులర్ లాంగ్వేజ్, వైల్ C++ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటున్నాయి. ఈ యొక్క రెండు ఓఎస్ని బిల్డ్ చేయడానికి మాక్సిమం సి అండ్ C++ ఓఎస్ని బిల్డ్ చేయడానికి మాక్సిమం వాడతారనమాట. సో మనకి గనక C++ గురించి బాగా తెలిసినట్లయితే మనం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని ఎంటర్ అవ్వచ్చు, అండ్ వీ కెన్ ఈవెన్ మ్యానిపులేట్ ది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని. అండ్ వైల్ ది .NET ఏం చేస్తుందంటే ఫ్రేమ్వర్క్ మేనేజ్ చేస్తుంది దట్ ప్రొవైడ్స్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ఫర్ ద డెవలపింగ్ విండో అప్లికేషన్ using languages like C# and Visual Basic.NET. సో మనం అప్లికేషన్ ఇంటర్ఫేస్ గురించి ఒకటే తెలుసుకుంటే సరిపోదు. వీ హ్యావ్ టు నో అబౌట్ మోర్ లైక్ .NET అండ్ C# అండ్ విజువల్ బేసిక్స్, వీటన్నిటి గురించి తెలుసుకొని సో ప్రతిదానికి Win32 ఉంది కదా, Win64 ఉంటుంది, అండ్ Win86 ఉంటుంది, X64 ఉంటుంది. సో వాటి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ని బట్టి మనం ఆ యొక్క సిస్టమ్ వర్నబిలిటీస్ని కనిపెడతాం వాటి యొక్క APIs ద్వారా. సో APIస్కి కీస్ ఉంటాయి, పాయింటర్స్ ఉంటాయి. సో మనం వాటిని యూజ్ చేసుకొని ఎంటర్ అవడానికి వీ హ్యావ్ టు మనం జావా వెబ్ టోకెన్స్ ద్వారా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ goes for what are some common security considerations while using the Windows API. So common security considerations ఏంటి? Input validation to prevent buffer flow, okay, and the other vulnerability is proper error handling and preventing information leakage and access controls to restrict privileged operations. So common security considerations, common input validations, బఫర్ ఓవర్లోస్ అంటే రౌండ్గా తిరుగుతుంది చూసారా, అండ్ దాన్ని ఆటోమేటిక్గా వేరే స్క్రీన్కి పంపించేస్తుంది. ఈ స్క్రీన్ బఫర్ అవుతున్నట్టు చూపించి బ్యాక్ ఎండ్లో వేరే స్క్రీన్ పంపిస్తుంది అండ్ వర్నబిలిటీస్ ఫైండ్ చేస్తుంది. అలా మన యొక్క హ్యాకర్స్ అనేవాళ్ళు కానీ మెలాషెస్ అనేవాళ్ళు కానీ ఇలా అటాక్ చేస్తూ ఉంటారు. సో కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ విండోస్ API టు పర్ఫార్మ్ ఏ కామన్ టాస్క్? సో మనం లినక్స్లోకి వచ్చేటప్పటికి దీన్ని కాన్ జాబ్ అంటాము, ఇక్కడ టాస్క్ జాబ్స్ అంటారు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో హ్యాష్ ఇంక్లూడ్ windows.h iOS స్ట్రీమ్ని మనం తీసుకున్నాం, రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్నాం, వీటికి కావాల్సిన ఇవి. అండ్ యూజింగ్ నేమ్ స్పేస్ std ఇంటి తీసుకున్నాం, పాత్ పెట్టుకున్నాం, అండ్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి దాంట్లో నల్ అని పెట్టుకున్నాం. కౌంట్ ఫెయిల్ టు క్రియేట్ డైరెక్టరీ అండ్ రిటర్న్ డైరెక్టరీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ ఏం చేసామంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాము, అది ఎలా ప్రింట్ అవ్వాలంటే ఫెయిల్ టు క్రియేట్ డైరెక్టరీ అని చెప్పి యూజర్కి చూపించాలి, కానీ మనకి డైరెక్టరీ క్రియేట్ అయిందని మనకి చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అన్ విండోస్ కామన్ API అటాక్. సో దిస్ ఈజ్ వాట్ విండోస్ API గురించి తెలుసుకున్నాం. అండ్ దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు మ్యాక్రో అటాక్. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ టుడేస్ సెషన్. సో ఎక్కువ మాట్లాడి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో లెట్స్ గో వన్ బై వన్. అండ్ వాట్ ఆర్ ది మ్యాక్రో అటాక్స్ అండ్ హౌ ఆర్ దే typically executed? Macro attacks involves embedding malicious code with Office documents and tricking user into enabling macros code to the execute to the code. సో macros అనేది ఒక టైప్ ఆఫ్ అటాక్ అనమాట. ఆ కోడ్ ఏం చేస్తుందంటే సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. మ్యాక్సిమం ఒక యూజర్ని కానీ లేకపోతే డాక్యుమెంట్ని కానీ ఎంటర్ చేసి ఆ కోడ్ని ఇన్స్టాల్ చేసేలాగా మన మ్యాక్స్ కోడ్ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్, what are the macro based attacks and how do they exploit Microsoft applications? So macro based attacks involve the use of malicious macro embedded in Microsoft Office documents
Example, Word, Excel to execute the unauthorized commands or download and execute malware on a victim system. సో ఒక మ్యాక్రోస్ అటాక్ అనేది మనం విండోస్ పీడిఎఫ్ కానీ లేకపోతే వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇలాంటి డాక్యుమెంటేషన్స్ విండోస్ ఫైల్స్ లోపల మైక్రోసాఫ్ట్ ఫైల్స్ లోపల మనం ఇలా చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక కోడ్ తీసుకొని ఏదైనా ఒక కమాండ్ తీసుకొని ఎక్సెల్ పీడిఎఫ్ రెజ్యూమ్ని తయారు చేయొచ్చు, రెజ్యూమ్లో కమాండ్ పెట్టచ్చు, ఫ్రంట్ రెజ్యూమ్ ఉంటుంది వెనకాల. సో దీస్ ఆర్ ది మ్యాక్రోస్ అటాక్స్. ఆ రెజ్యూమ్ ఎప్పుడైతే వాళ్ళు డౌన్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, వాళ్ళ సిస్టమ్ మన హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తుంది. సో మ్యాక్రో అటాక్, హౌ ఇట్ యూస్డ్. నైస్. And how can an organization defend against the macro-based attacks? Our organization can defend macro-based attacks by disabling macros, by default implementing security policies to restrict macro execution, and using email filtering solutions to detect and block malicious attachments. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఉన్న పాలసీస్ని యాక్టివేట్ చేసుకొని వాటికి రికమెండేషన్స్ ద్వారా ఈ మ్యాక్రో అటాక్ని మనం డిఫెండ్ చేసుకోవచ్చు ఫ్రమ్ అటాకర్స్. అండ్ వాట్ ఆర్ ది కామన్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇన్ మ్యాక్రో బేస్డ్ అటాక్స్? సో కామన్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వచ్చేసి ఫిషింగ్ ఈమెయిల్ అవ్వచ్చు, అండ్ డాక్యుమెంటేషన్, లెజిటిమేట్ డాక్యుమెంట్స్, ఆర్ ఎంటైజింగ్ యూజర్ విత్ ప్రామిసెస్ ఆఫ్ రివార్డ్స్ ఆర్ అర్జెంట్ ఇన్ఫర్మేషన్స్. సో మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది చూసారా, విండోస్ ఆ క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్లో మనకి ఎలా డైలాగ్ బాక్స్ వస్తుందో అలాగా రైట్ సైడ్లో మనకి ఈ అవార్డ్ ఇలాగా ఒక టైప్ ఆఫ్ యాడ్స్ వస్తాయి. మనం ఆ యాడ్స్ని యూజర్కి లేకపోతే మనం ఎవరినైతే అటాక్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి కనుక ఇస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మన అటాచ్మెంట్ అనేది వర్కౌట్ అయ్యి డౌన్లోడ్ అయ్యి ఎండ్ పేలోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ మ్యాక్రో అటాక్స్. సో గైస్, సో ఇవాళ మనం 5 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. సో thanks for watching, guys, and let's see what about tomorrow's topics. And there is a 10th one. Let's complete this also. So APT groups. Asal what is the APT? APT ante enti advanced persistent threat. సో persistent threat అనేది ఏంటంటే నువ్వు ఇంత తీసినా వస్తూనే ఉంటుంది. సో మనం ఏం థాట్ చేస్తాం, ఓకే ఈ థ్రెట్ని తీసేసాం అనుకుంటాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. అది అలా చేస్తూనే ఉంటుంది లైక్ దిస్. So what is the distinct APT groups for the other threat actors? APT groups are typically state-sponsored or highly organized cyber criminal organization with advanced capabilities and specific objectives. So it is some kind of a group ilantivi. So వీళ్ళకి some kind of objectives కానీ agendas కానీ ఉంటాయి. వీళ్ళ goals different ఉంటాయి అన్నమాట. What are the APT groups and what is distinct regular cyber criminals? APT ki మామూలు cyber criminals ki differences ఏంటి అని చెప్తున్నారు. So APT groups are sophisticated threats actors typically associated with nation stations or well-funded organizations. They conduct long-term target cyber espionage campaigns, often employing advanced tactics, techniques and procedures TDPs to evade detection and then maintain persistence. Like ఒక సర్టెన్ పర్సనాలిటీస్ ఉన్నారు, పెద్ద రిచ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పిన్ టు పిన్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా రిస్క్ వస్తే రెస్పాన్స్ వెంటనే ఇవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ఏపీటీ క్రిమినల్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ కెన్ యూ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వెల్ నోన్ ఏపీటీ గ్రూప్స్ అండ్ దేర్ నోటబుల్ క్యాంపెయిన్స్? ఎగ్జాంపుల్ ఆఫ్ వెల్ నోన్ ఏపీటీ గ్రూప్స్: APT 28 Fancy Bear, APT 29 Cozy Bear, and APT 32 Ocean Lotus, and APT 41 Winit Group. So these are the notable campaigns attributed to these groups, including DNC hack, SolarWinds supply chain attack, and Operation Ghost Secret. So ఇలాంటివి అన్ని అంతకుముందు ఈ APT groups అనేవాళ్ళు చేశారన్నమాట. What motivates ATP groups and what are their primary objectives? APT motivated geopolitical, economic, or military objectives, including stealing intellectual property, conducting espionage, disrupting critical infrastructure, or advancing national interests. So, military services కానీ, జియోపొలిటికల్ ఇష్యూస్ కానీ, ఎకనామికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఎస్పనాజ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ రిచ్ పీపుల్స్ కానీ, ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ కానీ, వీళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్స్ని కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసి వేరే వాళ్ళకి అమ్మేవాళ్ళం లేదా వీళ్ళు యూజ్ చేసుకొని
Well, they have the agenda like this. So how do organization defend against APT group attacks? ఎలా మనం వీళ్ళ దగ్గర నుంచి డిఫెండ్ చేసుకోగలుగుతాం? So defending against requires a multi-layered security approach, including robust network parameter defenses, endpoint protection, user education, threat intelligence sharing, and continuous monitoring for suspicious activities. సో మనం ఏపీటీ దగ్గర నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలంటే మనం ఇవన్నింటినీ ఖచ్చితంగా చేయాలి. మల్టీ లెవెల్ సెక్యూరిటీ పెట్టాలి, అంటే డిఎన్ఎస్ పెట్టాలి, లైక్ IDS, IPS, intrusion detecting system, intrusion preventing system, firewalls, application level firewall పెట్టాలి, network level firewall పెట్టాలి, and then software level firewall, application, software and network, and ఇంకా లేయర్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, అండ్ యూజర్ మస్ట్ హ్యావ్ ఇన్ వాట్ ఈస్ థ్రెట్ అండ్ వాట్ ఈస్ ఫిషింగ్ ఈమెయిల్ గురించి తెలియాలి, అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలన్నమాట మన డిఎన్ఎస్ లోపల. సో దెన్ వీ కెన్ గార్డ్ ఫ్రమ్ అవర్ ఏపీటీ గ్రూప్ నుంచి మనం గార్డ్ చేసుకోవచ్చు. So like this we can do. So thanks for watching, guys, and we'll complete it very quick as soon as possible. Thanks for watching, guys. Don't forget to subscribe our channel.